కల్తీ నెయ్యి 450 కిలోల నెయ్యి దొరికింది. అదేదో డైరీ పేరుతో జరిగింది. ఏంటి అంటాడు, డాల్డా ప్లస్ ఇంకో కొన్ని రకాలు కలిపి చేస్తున్నాడు. ఇలా కలిపి చెయ్యొచ్చు. లేదు మొన్న కల్తీ పాలు, రాజమండ్రి దగ్గరది కల్తీ పాలు కాదు, వాస్తవంగా మామూలు పాలల్లో అదేదో కలిసింది. ఏదేది మిషన్ చేసిన మెటీరియల్ కలిసి, అంతేగాని అది కల్తీ కాదు. కల్తీ పాలంటే మొన్న మధ్యన హైదరాబాద్ లో పట్టుకున్నారు. అదేది యూరియా ఇంకోటి రకాలు కలిపి తయారు చేసేది. అట్లాగా కలిపి చేసి చూపించగలగాలి వీళ్ళు. ఎందుకంటే పామాయిలు, యాసిడ్, బాత్రూమ్ యాసిడ్, జంతు కొవ్వు ఇవన్నీ కలిపి తయారు చేసి వీళ్ళు చూపెట్టగలిగితే అప్పుడు కరెక్ట్ అవుతుంది. లేదంటే ఊహాజనిత ఆరోపణే కదా ఎప్పటికీ కూడా. కానీ 20 కోట్ల లడ్డూలు, ఇప్పుడు ఒక కల్తీ చిన్న తేడా వస్తే కడుపు నొప్పి వచ్చి గిలగల్లాడతాం మనం, ప్రాణాలే కోల్పోయారు మొన్న. అక్కడైనా పాలకు అదే జరిగింది కల్తీకి. అట్లాంటిది కల్తీ జరిగిపోయి 20 కోట్ల లడ్డూలు తిని జనాలకి ఏమీ కాలేదు అంటే అది భగవంతుడు, ఇది భగవంతుడు దయ. అంటే భగవంతుడు మరి దయ చూపెట్టాడు, ఇంత మహిమ చూపెట్టినప్పుడు మరి మీరెందుకు నోరు మాట్లాడుతున్నారు ఇక? కాబట్టి ఇక్కడ ఒక సెంటిమెంట్ ని, హిందువుల సెంటిమెంట్ ని హట్టు చేస్తూ